తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్ అండ్ పీజీల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆయుష్ వైద్య విద్యార్థులు నిరవధిక సమ్మెకు దిగారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో స్టైఫండ్ అత్యంత తక్కువగా ఉందన్నారు. 10 ఏళ్లుగా విజ్ఞప్తులు చేస్తున్నా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సమ్మె కాదని తమ ఆవేదనని న్యాయమైన స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేరకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కావాలి పెరగాలి 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 నా పేరు డాక్టర్ మంజుష. నేను ఇక్కడ హోమియోపతి పోస్ట్ గ్రాడ్యుయేట్ ని. ఆల్మోస్ట్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ వరకు వచ్చాము. ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు స్టైఫండ్ పరంగా చాలా బాధతో అన్ని రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అందరూ చాలా కష్టపడ్డారు, మా సీనియర్స్, మేము కూడా. కానీ ఎప్పుడు ఏది రిజల్ట్ కనిపించలేదు. మేము అందరం ఆల్మోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అందరూ 26 ఇయర్స్ అబోవ్ ఉంటారు. మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు, కిడ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ తక్కువగా స్టైఫండ్ మన స్టేట్లోనే రావడం వల్ల మేము అంత సాటిస్ఫాక్టరీగా ఏవి రెస్పాన్సిబిలిటీగా తీసుకోలేకపోతున్నాం. దానికి కారణం మన గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వకపోవడం. మాకు ఇప్పుడు కావాల్సింది, మా డిమాండ్ ఏంటి అంటే మా స్టైఫండ్ ఆన్ పార్ విత్ అలోపతి ఉండాలి అండ్ మాది రెగ్యులర్ గ్రీన్ ఛానల్లో రిలీజ్ అవ్వాలి. ఎవ్రీ 2 years కి 15% ఇంక్రిమెంట్ ఉండేటట్టు ఉండాలి. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ నిఖిల్ చౌహాన్. నేను 2016లో ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాను యాజ్ ఎ యూజీ స్టూడెంట్. ఇక్కడే మళ్ళీ పీజీ సీట్ వచ్చింది. ఇక్కడే పీజీ కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నాను. 2016లో మా సీనియర్స్ వాళ్ళందరూ అప్పుడున్న పీజీ స్టూడెంట్స్ దేనికోసం అయితే ప్రయత్నం చేశారో, దేనికోసం అయితే తిరిగారో, మేము ఇప్పుడు దానికోసమే తిరగాల్సి వస్తుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు ఎటువంటి రిజల్ట్ అనేది లేదు. మధ్యలో 1-2 అలా 15% అని హైక్ ఇచ్చామన్నారు, కానీ అది కూడా కరెక్ట్ కాదు. అది కూడా ఎగ్జాక్ట్ హైక్ అనేది కాదు. బిఫోర్ 2014 స్టేట్ బైఫర్కేషన్ చేయకముందు ఏపీలో మన హోల్ ఏపీ లాగా ఉన్నప్పుడు అలోపతి వాళ్ళకి అండ్ ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒకే స్టైఫండ్ వచ్చేది. అండ్ ఆఫ్టర్ బైఫర్కేషన్ మనం తెలంగాణ సాధించి తెచ్చుకున్నాక ఆంధ్రప్రదేశ్లో యాజ్ ఇట్ ఈస్ అలోపతికి ఈక్వల్ గా స్టైఫండ్ పెంచుతూ వెళ్లారు. అక్కడ ఏ స్ట్రైక్ జరగట్లేదు, ఎటువంటి సమ్మె జరగట్లేదు, గవర్నమెంట్ కి ఎటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వట్లేదు. ఏం జరగకపోయినా వాళ్ళకి యాజ్ పర్ రూల్ ఎవ్రీ 2 years కి 15% హైక్ ఇస్తూ వెళ్లారు. ఇప్పుడు ఏపీలో మన ఆయుష్ స్టూడెంట్స్ కి అలోపతి స్టూడెంట్స్ కి ఈక్వల్ స్టైఫండ్ ఉంది. అండ్ అలానే మీరు చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియాలో తెలంగాణ ఈజ్ ద లీస్ట్. మా ఆయుష్ స్టూడెంట్స్ కి ఇచ్చే స్టైఫండ్ లో తెలంగాణ ఈజ్ ద లీస్ట్. నా పేరు డాక్టర్ మంజుష. నేను